మీరు నా కోసం కంపల్సరీగా రావటానికి ఏవో ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడుతున్నాయని నేను గ్రహించాను. అందుకే మీరు ఇష్టానుసారంగా ఇక్కడికి రావచ్చు పోవచ్చు. నా ఆరోగ్యం గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను నా జాగ్రత్తలో ఉంటాను. మీరు సమయం అడిగారు కదా, అందుకు నా ఆరోగ్యానికి ఏమీ కాదు అనే భరోసా నేనిస్తాను. నేనేమీ జీవితం మీద విరక్తితో అంటం లేదు. బ్రతకాలని ఉంది. మీరు కలవటం కోసం ఆశగా బతకాలనే ఉంది. మనం ఓ కుటుంబంలా కలిసి బతకాలని ఉంది. అందాక నేను పోనమ్మా. ఆ దేవుడు బలవంతం చేసినా నేను పోనుగాక పోను. మావయ్య, అసలు మీరు ఆ విషయమే మాట్లాడకూడదు. ఏ విషయం? దేవుడు పిలుపు, ఆత్మశాంతి అనే మాటలు అనకండి ప్లీజ్. నేను మీ నిర్ణయాలు చెప్పే వరకు అనను. నానా, ప్రామిస్. నమ్మవా? నాన్ననిరా. థ్యాంక్స్ నానా, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇక ఇంతటితో ఈ టాపిక్ ఆపేద్దాం. అవును, మీరు మీ జీవితాల్లో ఎప్పుడూ ఇంతవరకు పల్లెటూరు చూడలేదు కదా? మీ విలేజ్ టూర్ ఎలా జరిగింది? ఎలా ఫీల్ అయ్యారు? ఈ సంతోషాలు నా ముందే కాకుండా మీకు మీరుగా అనుభవిస్తే బాగుండు. మీ జీవితాల్లో ఆ సంతోషాలు తొంగి చూస్తే ఎంత బాగుంటుందో. ఏమైంది తమ్ముడు? బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు. సర్జరీలు ఎక్కువయ్యాయా? లేదక్క, ఏవో బయట పనులు. బాధ్యత నాదేగా. సమస్యలు, సర్దుబాటు, సమన్వయం, చక్కదిద్దుకోవడంలో కాస్త శ్రమ. వీడి మాటల్లో చాలా అర్థం ఉంది. మనసు మారుతున్నట్లుంది. కలిసి ఆ ఊరెళ్ళొచ్చాడు కదా, ఏమైనా బలమైన ముద్ర వేసిందేమో. జనకుడు కూడా వీళ్ళని కలపాలని చాలా ఆరాటపడుతున్నాడు. వీడు చలించాడు. నా చాప్టర్ క్లోజ్. ఏంటో హాయిగా వైజాగ్లో ఉండేవాడివి, కొడుకు కోసం కోరి ఇక్కడికొచ్చి కష్టాలు నెత్తినెత్తుకున్నట్టున్నావురా. చాలా ఇబ్బంది పడుతున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఆయన ప్రపంచంలో కష్టాలు పడే వాళ్లతో పోల్చి చూసుకుంటే నువ్వు చాలా బెటరే అనిపిస్తున్నావురా. ఎవరి కష్టంతో కంపేర్ చేస్తున్నావక్క? ఆ ఏం లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిది ఇంచుమించు నీ జర్నీ లాగానే ఉంది. భార్యాభర్తల మధ్య ఏవో డిఫరెన్సెస్ వచ్చి విడాకులు తీసుకున్నారు. ఎవరి దారిన వాళ్ళు బతుకుతున్నారనుకో. పాపం, తన తమ్ముడు లైఫ్ బెటర్ చేద్దామని నా ఫ్రెండ్ మరో మంచి సంబంధం చూసి అతనికి పెళ్లి చేద్దామని డేట్ కూడా ఫిక్స్ చేసేసింది. ఆ టైంలో మాజీ భార్య మళ్లీ దిగబడింది. ఎంట్రూ ఇస్తూనే ఎక్కడలేని హోయలు వయ్యారాలు ఒలకబోస్తూ, నాకు నువ్వే దైవానివి, నా పూర్వజన్మ సుకృతానివి, మనల్ని ఆ భగవంతుడే కలిపాడు, విడిపోవడం నాకు బాధ అనిపించింది, జ్ఞానోదయమైంది, తప్పు చేశా అని కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగిందట. పాపం, ఇతను ఇలాంటి నాటకాలు అభంశుభం తెలియని అమాయకుడు. ఆవిడ మాటలన్నీ నమ్మి తిరిగి చారదీశాడట. మళ్లీ కాపురం మొదలుపెట్టారు. కాని వెనకటి గుణమేల మాను అన్నట్టు తిరిగి ఆ చిత్రాంగి మొదటికొచ్చింది. చిన్నగా పేచీలు పెట్టడం మొదలుపెట్టిందట. గతంలో ఇచ్చిన భరణాలు, నగలు, నట్రా నాకు చాలవని మెలికపెట్టిందట. విడిపోయిన నాటి నుంచి నేటి వరకు సంపాదించిన ఆస్తిలో భార్యగా నాకు వాటా ఉంది, చచ్చినట్టు ఇచ్చి తీరాల్సిందే అని మళ్లీ విజృంభించింది. పాపం, అతనికి మనశ్శాంతి లేకుండా విషం చిమ్మడం మొదలుపెట్టిందట. వీధికెక్కుతా, పరువు తీస్తా అంటూ పంచాయతీలు స్టార్ట్ చేసిందట. అక్క తమ్ముళ్ళిద్దరికీ మనశ్శాంతి లేకుండా వేధించడం మొదలుపెట్టిందట.
గతం కన్నా ఎక్కువ టార్చర్ స్టార్ట్ చేసిందట. ఆవిడ చెప్పిన టైం ఫాలో అవ్వాలట. అడుగు బయట పెట్టడానికైనా తిరిగి లోపలికి రావడానికైనా ఆవిడ పర్మిషన్ తీసుకోవాలట. ప్రతి చిన్న దానికి పంతం పట్టి వేధిస్తుందంటరా తమ్ముడు. గుణ గుణ నేను నీతో మాట్లాడాలి. నాకు టైం లేదు. నా బాధ మీకు పట్టదా? నా ఇష్టాలకి అభిప్రాయాలకి ఈ ఇంట్లో చోట్లేదా? అప్పుడు వదిలి వెళ్ళటానికి ఒక కారణమైతే మళ్ళీ కలిశాక కొత్త నరకం. పాపం అతను ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నాడట. నా ఫ్రెండ్ తన తమ్ముడి కష్టాల గురించి చెప్తుంటే నాకే కన్నీళ్ళు ఆగలేదురా. అతనెంత బాధపడుతున్నాడో ఏమో. చూడు, ఏదన్నా ఒకసారి కలుసుకున్నాక తిరిగి అలాంటి పేచీల మారిని చేరదీయడం చాలా తప్పురా. ఏంటో నటన తెలుసుకోలేని అమాయకుడయ్యాడు వాడు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే గుణం పాపం వాడిది. తిరిగొచ్చిన ఆవిడ సంగతి అక్కకి పూర్తిగా తెలిసినా మాజీ భార్య మాయలో పడి నమ్మేశాడు. నట్టేట మునిగిపోయాడు. చాలా కరెక్ట్గా చెప్పావుతా. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. ప్రేమలో నిజాయితీ మనసులో ప్రేమ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నా మనసులో ప్రేమ గురించి నువ్వు చెప్పడం కానీ, నీ మనసులో ప్రేమ గురించి నేను చెప్పడం కానీ కష్టం. మనసుతో చూస్తే కానీ మనిషి గురించి అర్థం కాదు. ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడే వాళ్ళంతా మనవాళ్ళు కాదు. కఠినంగా కోపంగా అరిచే వాళ్ళందరూ మన పగవాళ్ళు కాదు. అసలేదో నకిలీ ఏదో అర్థం చేసుకునే శక్తి ఉండాలి, అవగాహన ఉండాలి. దానికి మెచ్యూరిటీ మెయిన్. ఓకే నాన్న, నౌ యు ఆర్ ఫ్రీ. ఇలా కూర్చో. నువ్వు చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతున్నావురా. అత్త పెంపకం కదా నాన్న. అత్త, నాన్నను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇండియానే ప్రౌడ్గా ఫీల్ అయ్యేంత గొప్ప హార్ట్ సర్జన్ నాన్న. హార్ట్లో ఏ రోగం ఉందో కనిపెట్టగలరు. అది రోగమో మాయ రోగమో కూడా జడ్జ్ చేయగలరు. నాన్న కరెక్ట్గా దృష్టి పెడితే అర్థం కాని నలతా లేదు, కలతా ఉండదు. ఏమంటావు నాన్న? నేను మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడుతున్నానురా. నేను వాస్తవాల గురించి చెప్తున్నాను అత్తయ్య. ఇంకా మాటలు పొడిగించడం అనవసరం. ఒంటరిగా నా తమ్ముడు ఉన్నప్పుడే వాడి బ్రెయిన్ వాష్ చేయడం బెటర్. ఎరా, ఎగ్జామ్స్ ఎలా రాసావు? సన్ ఆఫ్ గుణశేఖర్. ఎగ్జామ్స్లో ఎప్పుడు నేను ఫస్ట్ నాన్న. ప్రతి సబ్జెక్ట్ డీప్గా స్టడీ చేస్తాను. ఇంకా నాకు పరీక్షల్లో తడబాటు ఎందుకుంటుంది? వెరీ గుడ్. వీడి ముందు ఇంకా నా ఆటలు సాగేలా లేవు. కదిలించడం కంటవడం అనవసరం. వీడికేదో నా గురించి తెలిసినట్టుంది. అందుకే వీడు ఇండైరెక్ట్గా ఇలా రెచ్చిపోతున్నాడు. నా గేమ్ ఎలా ప్లే చేయాలో నాకు తెలుసురా. లర్నర్వి, నువ్వు నన్ను గెలవటం చాలా కష్టం.